దేనికైనా టైం రావాలి అంటారు. ఈరోజు ప్రకాష్ రాజ్ విషయంలో నాకు అదే అనిపిస్తుంది. చెన్నయ్య అలియాస్ మాస్క్ మ్యాన్ మన ధర్మస్థల కేసులో నేను 1995 నుంచి 2014 మధ్యకాలంలో కొన్ని వందల సవాళ్ళని పూడ్చిపెట్టా. అందరూ కూడా ఆడవాళ్ళే, అది కూడా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అని చెప్పేసి వచ్చాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో జర్నలిస్ట్ శివప్రసాద్ అనే నేను డే 1 చెప్పాను, అతను చెప్పినట్టుగా వందల సవాలు అక్కడ ఉండవు, అతను ఇంకేదో చెప్పడం కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పి ఆ రోజు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు ఆల్లీళ్ళని తేడా లేకుండా అందరూ నా మీద పడ్డారు. మీరు అలాగే చెప్తారు అది ఇదంటూ, బట్ నేను అదే స్టాండ్ తీసుకొని ఉన్నా. చివరికి నేను చెప్పేదే నిజమైంది. చాలామంది యూట్యూబర్లు ఏంటి, న్యూస్ ఛానల్స్ ఏంటి తెగ హడావుడి చేశారు ఇల్లు. మరి ఆ రోజు కూడా చెప్పారు ఛాన్సే లేదు, వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే వాడు చెప్పిన చోట కనుక తవ్వకాలు జరిపితే అక్కడ శవాలు బయటపడమని కూడా చెప్పారు. చివరికి ఎక్కడ ఒకటి చోట 2 చోట్ల బయటపడి తీరా అవి ఏంటంటే వీడు చెప్పినవి కాదు, అవి నార్మల్గా ఉన్నవి. విషయం ఏంటి ఇప్పుడు, దీని వెనుక పెద్ద కుట్ర ఉంది అని చెప్పానా. అదే ఇప్పుడు ఈ చెన్నయ్య నిన్న 11వ తారీఖున కోర్టుకి ఒక రిట్ పిటిషన్ లాంటిది ఇచ్చాడు. ఆ పిటిషన్లో ఏమేమి పేర్కొన్నాడంటే కేరళ చిత్రదుర్గ ప్రాంతించినటువంటి రామనాగరాజు, తర్వాత మహేష్ శెట్టి, గిరీష్, విఠల్, జయంత్, ఇక మరి కొంతమంది, వీళ్ళల్లో కొంతమంది ఫైనాన్స్ డబ్బిస్తారు, ఇంకొంతమంది నన్ను ఎక్కడ ఎలా చెప్పలేని మొత్తం డైరెక్ట్ చేస్తారు. ఇదంతా ఒక పెద్ద టీం. మొత్తం 200 కోట్లు కేటాయించుకున్నారు దీనికి. నాకు 50 లక్షలు సాయం చేస్తామని చెప్పారు. మొత్తం నాకు 50 లక్షల డీలు. నాకు నేను ఎక్కడ తమిళనాడులో ఉంటే నన్ను మాట్లాడి మరీ పిలిపించారు. అదే సమయంలో ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు, అతనే ప్రకాష్ రాజ్. క్లియర్గా నాతో అంతకు ముందు కాదు ఇప్పుడు చెప్పాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్పాడు కొత్తగా, నువ్వేం భయపడకు, నేనున్నా, నేను చెప్పినట్టే చెయ్యి, మా వాళ్ళు ఇంకంతా గైడ్ చేస్తారు. రేపు 29వ తారీఖున జూలై 29న నోట్ దిస్, ఓకే, జూలై 29న వస్తున్నా, నీకు హగ్గిస్తా, కలిసి మాట్లాడుకుందని చెప్పేసి అని చెప్పాడు. సో నన్ను ఇరికిస్తున్నారు, కావాలంటే మా ఆవిడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అన్ని వాళ్ళు పంపిన డబ్బులు మొత్తం చెక్ చేయండి అన్నాడు. ఒక్కసారిగా షేక్ అయ్యాడు ప్రకాష్ రాజ్. అయితే మొత్తం అసలు ఉచ్చు బిగుసుకున్నట్టే కదా అతనికి. ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ ఎవరు? ఇతనే, చెన్నయ్య. ఎందుకు? ధర్మస్థల క్షేత్రం, పుణ్యక్షేత్రం అది. అక్కడ ఉన్నటువంటి ఎంపీ అతని మీద నిందలు వేసి, ఆలయ ధర్మకర్త మీద నిందలు వేసి, ఆలయం మీద నిందలు వేసి, ఆడున్న పని వాళ్ళ మీద నిందలు వేసి, ఉద్యోగుల మీద నిందలు వేసి, ఆడకొచ్చే టూరిస్టులను భయపెట్టేసి, పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి వాళ్ళని భక్తులు అంటారు, వారిని భయపెట్టేసి, ప్రపంచవ్యాప్తమైనటువంటి హిందువులంతా కూడా ఒకసారి ఉలిక్కిపడేలా చేశాడు ఈ చెన్నయ్య. ఎలా రయ్యా, ఏంది రయ్యా అంటే, నేను అప్పుడు పారిశుద్ధ్య డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని, నన్ను ఇవి కనుక పొచ్చకపోతే నీ ఫ్యామిలీ కూడా చంపేస్తున్నారు, నాకు బెడ్ ఉంది, నా బిడ్డ కూడా రేప్ చేస్తున్నారు, అద్దెని. అమ్మ బాబు, ఎన్ని కథలాలేడు అసలు వాడైతే. ఇప్పుడు ఏమన్నాడు, నా వెనకుండి మొత్తం నడిపించారు, వాళ్ళందరూ వెనకున్నది ఎవరంటే ఇదిగో ప్రకాష్ రాజు, ఇతనే మెయిన్ కింగ్ పిన్ అన్నాడు. ఒక్కసారి ప్రకాష్ షేక్ అయిపోయామన్నాడు. కన్నడలోనే ఒక ట్వీట్ పెట్టాడు దాన్ని. ఏమనంటే, వదంతులు నమ్మొద్దు, వాడోడు పిచ్చోడు చెప్పింది మీరు పట్టించుకోవద్దు, ఏముందో ఏంటో 2 రోజులు నేను వస్తా, మీడియా సమావేశం పెడతా, అప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దయచేసి తొందరపడి నా గురించి ఏమీ వార్తలు రాయొద్దు, వీడియోలు ఇవ్వద్దు, మీరేమీ నమ్మొద్దు అన్నాడు. ఈయన మాత్రం జస్ట్ ఆస్కింగ్ అంటూ, ఓటు హక్కు లేని చోట ఈయనకి ఓటు ఒక ఉండదు, ఆడ ఓటు ఉండదు అసలు. బట్ రండి ద్వారా రండి, వెల్కమ్, కానీ సింగిల్గా వస్తారా, కలిసి వస్తారా, అది మాత్రం చెప్పండి అంటూ పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో మాట్లాడతాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ కేంద్రంలో మోదీని అసలు వీడికి సంబంధించిన విషయాల్లో అడుగుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు రీసెంట్ టైమ్స్లో ప్రకాష్ సినిమాలు చూస్తే నిజంగా నాకు కంపరం పడుతూ ఉంది. ఎలా ఈ మనిషి అది ఇన్ని సినిమాలు చూపిస్తారని. ఎందుకంటే అతను పోస్టులు పెట్టే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మాట్లాడే ఉంటాయి, నోటికి ఎంత వస్తుందో మాట్లాడతాడు, మళ్ళీ అవతల వాళ్ళతో వెళ్ళి సినిమానే ఇదే అంటాడు. ఏంది అసలు అది? ఇప్పుడేమంటాడు, ఆ చెన్నై వెనక ఎవరో ఉన్నారు, ఆ చెన్నై చేత కావాలని ఇదంతా చేపిస్తున్నారు, నిజాలు ఏంటో నేను వస్తా, 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతా, మాట్లాడతా అన్నారు. టిష్ చెప్పనా, జూలై 29న వచ్చి హగ్గిస్తాను కదా అన్నాడు ప్రకాష్ రాజ్ ఇతనితో అని చెన్నై కదా కోర్టుకి చెప్పాడు. జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన సైతం సరే కానివ్వండి, మరి జూలై 29న కేసు వాయిదా వేస్తున్నా అన్నాడు.
ఈలోపు స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు పంపాడు. హోంశాఖ రిమైండింగ్ వాళ్ళకి చూడండి ఒకసారి ఏంటో అని. సో వీడియో మీకు అర్థమవుతుందా? ధర్మస్థల క్షేత్రం అయినా వేరే ఏదైనా హిందువుల యొక్క పుణ్యక్షేత్రం కనుక అయినట్టయితే అక్కడ వెళ్ళే భక్తులను భయపెట్టాలి, ఆలయ పవిత్రతని, ఆ యొక్క ప్లేస్, ఆ ప్రాంత యొక్క ప్రాముఖ్యతను తగ్గించాలి, అన్నిటికి సంబంధించి అన్య మతస్థులకు లాభం చేకూరేలాగా, అన్య మతస్థులకు పని చెప్పేలాగా, హిందువులు చీలికలు తెచ్చేలాగా, హిందువుల మత మార్పులు జరిగేలాగా మనం విదేశీయులకి హెల్ప్ చేయాలి. ఇదే కొంతమంది ఇతరుల టార్గెట్ మన దేశంలో. అందులో ముందు వరుసలో ప్రకాష్ రాజు ఉంటాడా అంటే అది మీరు చెప్పండి. నేనైతే చెన్నయ్య చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో అన్నది తెలియాలే కానీ, బట్ ఖచ్చితంగా వెనకాల గెట్టోళ్ళే ఉన్నారు. దీని వెనక పెద్ద కుట్రే ఉంది. నో డౌట్ త్వరలో అంతా బయటపడింది. ప్రకాష్ రాజుకి మాత్రం వణుకు మొదలైంది. అది మామూలు వణుకు కాదండి. నేను ఫస్ట్ టైం చూస్తాను ఆ రకం భయపడుతున్నాడు. ఖచ్చితంగా ఎక్కడ నాకు సింక్ అవుతుంది, ఎక్కడ చిన్న లింక్ ఉందని అనిపిస్తుంది. ఈసారి మాత్రం ఇంత చిన్నది దొరికినా లోపల వేయటమే, ఉచ్చు బిగించడమే ప్రకాష్ రాజ్కి. సో మాస్క్ మ్యాన్ అలియాస్ చెన్నయ్య ధర్మస్థల ఆ కేసులో కేసే లేని దానిలో కేసు అంటూ 1995-2014 మధ్య వందల సభలు పూడ్చిపెట్టినట్టు బిల్డప్ ఇచ్చి తీరా ఏం లేకపోతే వాడినే అరెస్ట్ చేసి లోపలేశారు. ఇప్పుడు పిటిషన్ వేశాడు. ఒక పెద్ద స్కామ్ ఉంది, దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది, అందులో ప్రకాష్ రాజ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రకాష్ రాజ్ నాకు వచ్చి హగ్గిస్తాడంట, నాకు చెప్పాడు అని చెప్పేసి. బట్ తమిళంలో మాట్లాడాడు ప్రకాష్ రాజ్. బేసికలీ ప్రకాష్ రాజ్ వచ్చేసి కన్నడం అతను.